ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో 2026 సంవత్సరంలో దేవుడు గత 6 మాసములు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. తన కృప వలన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. ప్రియుడా, నువ్వు ఎలా ఉంటున్నావు? 6 మాసములు చక్కగా దేవుని ఇంటిలో ప్రతి పునరుద్ధాన దినం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించగలిగావా? ఇదిగో మరి నీ ఆత్మీయ జీవితంలో అనుదినం ప్రార్థించగలిగి వాక్య ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావా? అట్లయితే చాలా సంతోషం. ఒకవేళ బలహీనంగా ఉంటే ఆత్మీయంగా సరిదిద్దుకొని బలపరుచుకున్నట మంచిది. ఈ ఉదయకాలము మరి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. అవును కదా, దేవుడు ఆనందించే విషయము, దేవుడు మనతో ఈ ఉదయకాలం ఏ విషయమై మనం అతిశయించాలో ప్రభు లేఖనాలు మనతో పలుకుచున్నాడు. అవును, ఈ లోకంలో మనం చూసినప్పుడు మరి కొందరు జ్ఞానమును బట్టి అతిశయిస్తారట. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడట. మరి సూర్యుడు అనగా బలవంతుడు, శౌర్యము కలిగినవాడు తన శౌర్య పరాక్రమలను బట్టి అతిశయిస్తాడట. ఇంకొకటి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తాడు. అవును కదా, నేటి దినాల్లో ప్రతి మనుషుని యొక్క జీవితంలో అనేక చోట్ల డంబముగా ప్రవర్తించటం, అతిశయపడటం, మరి భూమి మీద కలిగిన వాటిని బట్టి ఎంతగానో అతిశయపడుతూ ఉంటారు. అందమును బట్టి అతిశయపడేవారు, మరి జ్ఞానమును బట్టి అతిశయపడేవారు, మరి భూములను బట్టి, ఇండ్లను బట్టి, వెండి బంగారములను బట్టి అతిశయపడేవారు, ధనమును బట్టి అతిశయపడేవారు, మరి గుర్రములు రౌతులను బట్టి అతిశయపడేవారు, అధికారమును బట్టి అతిశయపడేవారు, ఉద్యోగాన్ని బట్టి అతిశయపడేవారు, అనేక విధాలుగా సంతానమును బట్టి అతిశయపడేవారు, మరి వంశీయులను బట్టి అతిశయపడేవారు అనేకులను మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది ప్రియుడా? భూమి మీద మన మీద దేవుడు చూపుచున్న కృపను, మరి నీతి న్యాయములు జరిగించుచున్న దేవుణ్ణి, ఆయన్ని పరిశీలనగా గ్రహించి తెలుసుకున్నట్టును బట్టి మనం అతిశయించాలట. నిజంగా ఎంత గొప్ప మాట! అందును బట్టి దేవుడు సంతోషిస్తాడట. అవును, నీ అతిశయ కారణం ఏది ప్రియ సహోదరి సహోదరుడా? నీ ధనము, అందచందములు, మేడమిద్దెలు, కట్టిన ఇండ్లు, ప్రతిదీ కూడా ప్రభు నీకు ఇచ్చిందే కదా. ఆయన నీకు అనుగ్రహించటం వల్లే నువ్వు పొందుకొని ఉన్నావు కదా. అయినా ఏది కలిగి ఉన్నప్పటికీ అవన్నీ లేని వారముగా మనం బ్రతకాలి కదా. మనము భూమి మీద శాశ్వతమైన వారం కాదు గనక మన అతిశయ కారణము ఏమై ఉండాలని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మనతో పలుకుచున్నాడు. అవును, అందచందములను బట్టి, ఇండ్లను బట్టి, భూములను బట్టి, వెండి బంగారం బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారం బట్టి, జ్ఞానమును బట్టి అతిశయించుటది మంచిది కాదు. అవును, మన జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. అవును, మన అందం గడ్డి పువ్వు వలె ఉదయం కనపడుతుంది, సాయంత్రానికి గడ్డి పువ్వు ఎండిపోనట్లు ఎండిపోతుంది. మనకు కలిగినవి ఏదైనా ఒక్క దినం ముందే పోగొట్టుకునే అవకాశం ఉంది. అవును కదా, యోబు యొక్క జీవితంలో మనం చూసాం కదా, ఒక్క దినం ముందే సమస్తం పోగొట్టుకున్నాడు కదా. మరి సాతాను విజృంభించినప్పుడు సమస్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అయినా ప్రభువుని ఆత్మలో కలిగి, ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని గురించి తెలుసుకుంటూ పరిశీలనగా మనం ఏమి ఎరిగి ఉన్నామో అది దేవుని కృపయే అని, మరి ప్రభు యొక్క కృపలో ఎదుగుతూ, ఆయన కృపా జ్ఞానముల్లో ఎదుగుతూ, పైనున్న
వాటిని లక్ష్య పెడుతూ మన బ్రతుకును కలిగి ఉండాలని దేవుడి ఆశ. అందును బట్టి మనం అతిశయించాలి. అంటే మన భక్తిని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన లోక సంబంధమైన మన జ్ఞానమును బట్టి కాదు, కానీ మన అతిశయ కారణం మన ప్రభు అయి ఉండాలి. అవును కదా. ఎందుకనగా మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపయే కదా. కాబట్టి మన ప్రియుడైన ప్రభువును గురించి తెలుసుకొనుట, పరిశీలనగా గ్రహించి తెలుసుకొనుట, నీతి న్యాయములు కృప చూపించేటువంటి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపు కలిగి తెలుసుకున్నట్టులో మనం అతిశయించే వారం ఉండాలి. ప్రియుడా, ఉదయకాలం ప్రభు మరి ఎంతగా శ్రేష్టమైన మాటలు పలుకుతూ వచ్చాడు. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. లోకంలో వేటిని గురించి నువ్వు అతిశయపడకూడదని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి స్తోత్రములు. అవునయ్య, ఐగుప్త రథములను బట్టి, శౌర్యమును బట్టి, బలమును బట్టి, ప్రభా అందచందములను బట్టి, వెండి బంగారు ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి, వంశీయులను బట్టి, అనేక రకమైన విషయాలను బట్టి ఎంతో అతిశయిస్తూ ఉంటాం లోకంలో. ప్రభా, అలాగ మేము అతిశయించకూడదని, మా అతిశయ కారణం నీవే అని. అవునయ్యా, అయ్యా, భూమి మీద కృప చూపువాడవు, నీతి న్యాయములు జరిగించువాడవు నీవని, నిన్ను గూర్చి అనేక విషయాలు, గ్రహింపగలిగిన విషయాలు పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయించాలని మీరు ఇచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. ఈ అనుభవంలో మేము ఉండుటకు సహాయం చేయు అయ్యా. మరి గడిచిన 6 మాసములు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ మాసమంతయు మొదటి దినం నుంచి ఈ మాసమంతటి వరకు ప్రభు మీరు సహాయపడుతురండి. పరిచర్యలో తోడైన ఆత్మీయ విషయాల్లో మీరు మమ్మల్ని పురుకొల్పుతురండి. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయం. ప్రార్థనలో శక్తిని ఎరుగుటి కృప చూపుతండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. మరి జులై మాసం అంతయు ప్రభా ఫలభరితమైన మాసంగా మీరు చేయము, మీరు నడిపించు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తూ రమ్మని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి. బలహీనంగా ఉన్న వారికి విడుదల దయచేయం. మీ చేతి కిందకి తీసుకోండి ప్రభా. సంఘమును ఆత్మీయంగా కడుతురండి. బలమైన ఆత్మలను మీరు సమకూరుస్తారండి. నూతన ఆత్మలు సమకూర్చండి. అనేక మంది అన్ని జనులను మీరు రక్షించండి. మీ సహాయం కొరకై వేడుకుంటున్నాం ప్రభా. రాకడ కొరకు మేము సిద్ధపాటు సంఘమును సిద్ధపరచండి. మెలకు మాకు దయచేసి సహాయపడమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.